నమస్తే, నేను వచ్చేసా బామ్మగారాబం సెగ్మెంట్లో మంచి రెసిపీ తెచ్చేసా. మరి ఇంకెందుకు ఆలస్యం, షో స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. మరి ఈరోజు మనం చేస్తున్న రెసిపీ అమృత్సరి మథియా. అమృత్సర్ మథియా అనేది ఒక స్నాక్. అయితే ఇది ఎక్కువగా చేసుకునేది అమృత్సరిలో. ఇప్పుడు మనం చేసుకునేవే కాకుండా మనం అన్ని రకాల డిష్లు ట్రై చేస్తాం కదా. మరి ఈ అమృత్సరి మథియా చేసుకోవడానికి ముందుగా చిన్నగా ఫ్రై చేసుకోవాలి, అంటే రోస్ట్ చేసుకోవాలి. దానికి మనం స్టవ్ ఆన్ చేసి మనం రోస్ట్ చేసుకోవాల్సిన ఐటమ్స్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అలాగే కొన్ని మెంతులు ఎక్కువగా వేస్తే చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. మరి ఫస్ట్ ధనియా తీసుకొని ప్యాన్లో వేసుకొని లైట్గా రోస్ట్ అయిన తర్వాత జీలకర్ర, అలాగే మిరియాలు, మన దగ్గర కూడా అప్పాలు చేసుకుంటూ ఉంటాం కదండి. అప్పాలంటే మనం రెగ్యులర్గా చేసుకునేది బియ్యం పిండితో అప్పాలు చేసుకుంటాము. కానీ ఈ అమృత్సర్ మథియా కూడా చూడ్డానికి అప్పాల్లాగానే ఉంటాయి, కానీ మనం బియ్యం పిండి వేయట్లేదు. ఇందులో గోధుమ పిండి అలాగే మైదా పిండి వేసి మనం అప్పాలు చేసుకుంటాం. ఎక్కువగా స్పైసీగా ఉండవు, తినడానికి చాలా చాలా కమ్మగా ఉంటాయండి. మరి మీరైతే మెథడ్ ఫాలో అయిపోండి, నేను చూపిస్తాను. ఫాలో అయిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ లైట్గా రోస్ట్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులో మెంతులు, కొన్ని మెంతులు, మరి ఎక్కువ మెంతులు వేసుకోకూడదు. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక రోల్ తీసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం దంచుకోవాలి. మనం వేసుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు కొంచెం ఎక్కువగానే రోస్ట్ అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే కచ్చిపచ్చిగా ఉన్నాయనుకోండి, దంచితే అవి పౌడర్ అవ్వవు కాబట్టి కొంచెం ఎక్కువగానే రోస్ట్ చేసుకోవాలి. సో ఇందులో మనం జీలకర్ర వేసాం కదా, జీలకర్ర వేసినప్పుడు ఎప్పుడు కూడా ధనియాలు వేయాలి. ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కావాలి అనుకుంటే ఇందులో మీరు కొంచెం సోంపు కూడా వేసుకోవచ్చు. సోంపు, ధనియాలు, జీలకర్ర ఈ మూడిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయండి. ఇంకా ముఖ్యంగా మనం చేసుకుంటాం కదా బామ్మగారాబంలో, చాలా ట్రెడిషనల్ వంటకాలు చేసుకుంటాం కదా, వాటికి మటుకి ఈ మూడిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూడిటి కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ కాంబినేషన్ అన్నమాట. సో ఇప్పుడు చక్కగా వేగిపోయాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి, లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని రోల్లో వేసుకుందాం. ఇప్పుడు ఎక్కువ మంది ఎవరు రోళ్ళు వాడట్లేదు కదండి. మిక్సీ గిన్నె, చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని పౌడర్ చేసేసుకుంటున్నారు. అయితే మిక్సీ జార్లో వేస్తే పని అయితే ఈజీగా ఉంటుంది, కానీ డెఫినెట్గా రోల్లో దంచుకున్నదే టేస్ట్ చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు ఇందులో మనం అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం ఉప్పు వేస్తే కనుక దంచితే తొందరగా దంగిపోతుంది. సో అందుకని కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి ఇప్పుడు సో చూడండి ఎంత చక్కగా మెదిగిందో. అయితే ఈ పౌడర్ మటుకి మొత్తం ఫైన్ పౌడర్ లాగా ఉండకూడదు, కొంచెం అక్కడక్కడ పలుకుగా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా చూడండి, మనకి ధనియాలు, జీలకర్ర, మెంతులు కొంచెం తెలుస్తున్నాయి కదా, ఇలాగే ఉండాలి. అప్పుడే తినేటప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు కాసేపు దీన్ని ఇలా పక్కన పెట్టేసి మైదా పిండి, ఎంత మైదా పిండి అయితే తీసుకుంటున్నామో అంతే గోధుమ పిండి కూడా తీసుకోవాలి. 1 కప్పు కన్నా తక్కువ మైదా పిండి, అలాగే గోధుమ పిండి, ఈ రెండు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. సో గోధుమ పిండి వేసిన తర్వాత సుజీ రవ్వ, ఇప్పుడు ఇందులో సుజీ రవ్వ వేసిన తర్వాత నెయ్యి. సుజీ రవ్వ ఎంత వేస్తున్నామో అంతే నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఒకసారి రెండు పిండిలు, గోధుమ పిండి, మైదా పిండి, అలాగే సుజీ రవ్వ
నెయ్యి, కొంచెం ఉప్పు, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అన్ని పిండిలు చక్కగా కలవాలి. ఇప్పుడు మనం దంచుకున్న మసాలా ఇందులో వేయాలి. మనం దంచుకున్న మసాలా కూడా ఇందులో వేసిన తర్వాత ఇందులో కాస్తంత కసూరి మేతి, మన మెంతికూర ఉంటుంది కదా, మెంతికూరని ఎండబెట్టేస్తే ఇలా డ్రై అయిపోతుంది, దీన్ని కసూరి మేతి అంటారు. సో ఇది కూడా ఇందులో వేసేద్దాం. అలాగే కాస్తంత పసుపు, కొంచెం ఎండుమిర్చిని మనం మిక్సీలో వేసుకుంటే ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటాం వీటిని, ఇది కూడా ఇందులో వేసేసి ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. అన్ని చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అప్పాలు చేసుకునేటప్పుడు పిండి తయారు చేసుకుంటాం కదా, అలాగే పిండి చేసుకోవాలి. సో కొంచెం నీళ్లు వేసుకోవాలి, ఎక్కువ నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. సో కొంచెం చూస్తూ మనం నీళ్లు వేసి తడుపుకోవాలి. మన దగ్గర పండగలు వస్తే చెకోడీలు, అరిసెలు, బూరెలు చేసుకుంటూ ఉంటాం కదా, వాళ్ళ సైడ్ అమృత్సర్ సైడ్ అయితే ఇలాంటి ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది పండగలు వచ్చినప్పుడు చాలా ఫేమస్ రెసిపీ అండి, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈసారి మన పండగలప్పుడు మనం కూడా ట్రై చేద్దాం. సో ఇక్కడ మనం అప్పాల పిండి లాగానే తడుపుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నిటిని ఇలా పక్కన పెట్టేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇక్కడ నూనె వేడవుతూ ఉంటుంది. మన అమృత్సర్ మతియా చేసుకోవడానికి పిండి రెడీగా ఉంది. ఇక్కడ మన అమృత్సరి మతియా చేసుకోవడానికి పిండి రెడీ చేసుకున్నాం కదా, అలాగే కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకుంటే నూనె కూడా వేడవుతుంది. అలా అని ఎక్కువ వేడిగా అవ్వకూడదు, నూనె మామూలు వేడిగా ఉండాలి. సో ఇప్పుడు మనం అప్పాలని ఫస్ట్ కొంచెం నూనె తీసుకొని మనం అప్పాలని రౌండ్గా నొక్కుంటాం కదా, అలాగే నొక్కుకోవాలి. అయితే అప్పాల్లాగా మరీ పల్చగా కాకుండా కొంచెం లావుగానే ఉండాలి. మనం పాపిడి చేసుకుంటాం కదా, పాపిడి లాగానే కొంచెం లావుగా ఉండాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చడం వల్ల రౌండ్గా పొంగకుండా ఉంటుందన్నమాట. సో ఇలా గుచ్చుకుని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ కొంచెం పిండి తీసుకొని కాస్తంత ఆయిల్ తీసుకొని సో ఇలా నొక్కున్న తర్వాత ఇలా గుచ్చుకోవాలి. ఫస్ట్ అన్ని రౌండ్గా ఉండలు చేసి పెట్టుకుందాం. ఇవి ఒక్కసారి చేసుకుంటే మన పిండి వంటల లాగానే 10-15 రోజులు మనం డబ్బాలో పెట్టుకొని తినొచ్చండి. సో ఒకసారి కష్టపడితే కనుక 15 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని ఉండలకి కాస్తంత ఆయిల్ రుద్దేసి ఫోర్క్ తీసుకొని మనం ఒకసారి వేడి నూనెలో పెట్టామనుకోండి, ఇలా గుచ్చినప్పుడు పిండి అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇవి ఫ్రై చేయడానికి రెడీగా ఉన్నాయి. నూనె కూడా వేడిగా ఉంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని కిచెన్ నాప్కిన్ వేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం వేడి నూనెలో వేద్దాం. మరి ఎక్కువగా వేడి నూనె ఉండకూడదు, నూనె ఇలా నార్మల్గా ఉంటే సరిపోతుంది.
మనం అప్పాలు కాల్చుకున్నట్టుగానే ఇవి కూడా కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మన అమృత్సరి మథియా రెడీ అయిపోతుంది. సో వీటిని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పట్లో మనం ఏవైనా వంటలు చేయాలి, పిండి వంటలు చేయాలి, పండగలు వచ్చాయంటే మనం అబ్బా పిండి వంటలు అంటే చాలా పెద్ద పని, చేయడం చాలా కష్టం అని చెప్పి బయట నుండి తెచ్చుకొని తినేస్తున్నాం కదా. కానీ అప్పట్లో మన నాన్నమ్మలు అమ్మమ్మలు అయితే పెద్ద పెద్ద డబ్బాలు, చాలా డబ్బాలన్నీ ఇంకా పండగలు వచ్చాయి అంటే సరే పిండి వంటలతో ఇల్లు నింపేసేవాళ్ళు కదా. అదే మరి వాళ్ళకి మనకి ఉన్న తేడా. ఏం పర్వాలేదండి, కొంచెం టైం తీసుకొని కొంచెం ఓపిక చేసుకుంటే ఇంట్లో చేసుకున్నవే ఎప్పుడైనా హెల్త్కి మంచివి. మనం కొంచెం టైం తీసుకొని చేసుకుంటే కనుక మనీ కూడా మనం సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇక్కడ చూడండి మంచి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇవి. వీటిని మనం తీసేద్దాం. చూడండి మంచిగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. మన అమృత్సరి మిథియాని తీసి ప్లేట్లో వేసేసుకుందాం. సో ఇలా ప్లేట్లో వేసేసుకుంటే మన అమృత్సరి మథియా రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, మధ్య మధ్యలో అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. అవి తింటూ ఉంటే కూడా చాలా బాగుంటాయండి. ఇవి వేసుకుంటే చూడడానికి బాగుంటాయి, మధ్య మధ్యలో కారం కూడా తగులుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని అంతే, మన అమృత్సరి మథియా రెడీ అయిపోయినట్టే. మరి ఎందుకండి ఆలస్యం? రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. మరి పండగ వచ్చేస్తుంది, సంక్రాంతి వస్తుంది కదా, ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అమృత్సరి మథియా తయారు చేయు విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు వేసి వేయించుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో గోధుమ పిండి, మైదా, సుజీ రవ్వ, నెయ్యి, ఉప్పు, దంచుకున్న మసాలా, కసూరి మేతి, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని నూనె వేడి చేసుకోవాలి. అందులో మనం తయారు చేసి పెట్టుకున్న అప్పాలను డీప్ ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సిన అమృత్సరి మథియా రెడీ. మీరు కనుక ఈ రెసిపీ చూడడం మిస్ అయిపోతే ఏం టెన్షన్ లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచిలో చూసేయండి. ఇదండి ఈరోజు బామ్మగారాబం సెగ్మెంట్లో స్వప్న చేసిన అమృత్సరి మథియా. ఎలా వచ్చింది? చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఒక మంచి ఫ్రైడ్ ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.